నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. కోకాపేట ఆకాశమే హద్దుల్లా విస్తరిస్తోంది. ఇక్కడ భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడ భూములను వేలం వేస్తే మంచి ధర పలికినా అభివృద్ధి జరగలేదు. భూ వివాదాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన భూములకు పెద్దగా కొనుగోదారులకు అప్పగించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కోకాపేట భూములు బీడుగానే మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చొరవ, మంచి విధానాలు, ప్రణాళికబద్ధమైన చర్యలతో కోకాపేట ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రారాజుగా నిలుస్తోంది. కోకాపేట గత 5 ఏళ్లలో రెసిడెన్షియల్ ధరలో 89% పెరుగుదలను నమోదు చేస్తుంది. భారతదేశంలోనే అత్యధికంగా పనిచేసే రెండవ రియల్ ఎస్టేట్ మార్కెట్ గా అవతరించింది. అనారక్ రీసెర్చ్ నివేదిక ప్రకారంగా ఈ ప్రాంతం డిమాండ్ లో గణనీయమైన పెరుగుదలను చూస్తుంది. 2019లో చదరపు అడుగులకు 4750 నుండి 2024 మొదటి అర్ధభాగంలో చదరపు అడుగులకు 9000కి పెరిగింది. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకు నేరుగా వాహనాలు రాకపోకలను సాగించేందుకు వీలుగా స్పెషల్ రూట్ రెడీ చేసింది. ఈ అతిపెద్ద లేఅవుట్ నుంచి ORR పైకి వెళ్లేలా 4 లేన్లతో కూడిన స్పెషల్ రూట్ పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం HMDA దాదాపు 80 కోట్ల వెచ్చిస్తోంది. దీని పొడవు లేఅవుట్ నుంచి దాదాపు 1.27 కిలోమీటర్లు. కోకాపేటతో పాటు దాని చుట్టుపక్కల నుంచి దాదాపు 15 నుంచి 20 లక్షల మంది జనాభా ఔటర్ రింగ్ రోడ్ మీదకు సులువుగా వెళ్లేలా దగ్గర దారి అందుబాటులోకి వచ్చినట్లు అయింది. ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు స్థిరాస్తి మార్కెట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఓవైపు గన్నిపేట జలాశయం, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్. అక్కడ నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కనుచూపు మేరలో ఎటు చూసినా కనిపించే ఆకాశ హరియాలు, చుట్టూ గ్రీడెడ్ కమ్యూనిటీ, మధ్యలో కోకాపేట లేఅవుట్. దాదాపు 500 ఎకరాల్లో గతంలో HMDA దీనిని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ హైదరాబాద్ మహానగరంలోని హాట్ స్పాట్ గా మారింది. ఇంటర్నేషనల్ ఎమ్యూనిటీస్ తో అత్యాధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన ఇంటర్నేషనల్ రోడ్, నగరానికి నలుగువైపులా అనుసంధాన దారులు, డ్రైనేజ్ నీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేందుకు HMDA 450 కోట్లు వెచ్చించింది. గతేడాది ఈ లేఅవుట్ లో ఎకరం 100 కోట్లు పలకడం రికార్డుగా విశ్లేషకులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇదో సంచలనం. ఇప్పటికే చాలా వరకు లేఅవుట్ రెడీ కాగా ఇందులో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయి. కొన్ని వాణిజ్య భవనాలు, సముదాయాలు నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. అత్యంత ఎత్తుతో కూడిన 56 అంతస్తుల భవనాలు పనులు శారవేగంగా కొనసాగుతున్నాయి. అతిపెద్ద IT కంపెనీలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు, నివాస సముదాయాలు ఆ ప్రాంతంలో కొలువుదీరుతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారనుంది. నగరం నలువైపుల నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో పాటు ఎయిర్పోర్ట్, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చాలా ముఖ్యం. ఈ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ పైకి చేరి అక్కడి నుంచి ఎటువైపున సులువుగా వెళ్లేలా ఈ స్పెషల్ రూట్ ఏర్పడుతుంది. కోకాపేట్ లేఅవుట్ తో వివిధ సంస్థలకు కేటాయింపులు కొంత విక్రయించగా ఇక 24 ఎకరాల మాత్రమే మిగిలింది. గతంలో ఎలాంటి వసతులు లేని సమయంలోనే 45.33 ఎకరాల వేలం వేగా ప్రభుత్వానికి 3319 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. ఎకరా సరాసరి 73.25 కోట్లు పలికింది. అన్ని వసతులు రెడీ కావడంతో ఈసారి 24 ఎకరాలకు భారీ డిమాండ్ ఉంటుందని HMDA అంచనా వేస్తుంది. గతం కంటే ఎక్కువ ధర వస్తుందని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆన్లైన్ లో వేలం వేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. సర్కారు అనుమతించగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు.